వాస్తు ప్రకారం మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది మీ వర్తమానం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. బిజీ లైఫ్లో చాలా ముఖ్యమైనవిగా భావించే కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తాం. ఇంట్లో లేదా ఇంటి వెలుపల ఉన్న వస్తువులు మీ సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషాన్ని పెంచుతుంది. ఇది ఇంట్లో నివసించే సభ్యులపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పుల పాలవుతాం. ప్రధాన ద్వారం ముందు ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఈరోజు చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి బయట చెత్త వేయకూడదు. ప్రధాన ద్వారం వెలుపల ఉన్న ధూళి ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు పెరుగుతాయి. చెత్త లేదా చెత్త డబ్బాల ఉనికిని వాస్తు ప్రకారం శోక అంశంగా చెప్తాం. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉంటే వాటిని పారేయండి. ప్రధాన ద్వారం దగ్గర చెట్లు, మొక్కలు ఉండకూడదు. వాస్తు ప్రకారం పురోగతిని అడ్డుకుంటాయి. ఇంట్లో ఉండే పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు మీ ఇంటి దగ్గర చెట్లు లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంటి ముందు చెట్టు ఉంటే బాలదోషం వస్తుంది. ప్రధాన ద్వారం ముందు ప్రత్యక్ష రహదారి ఉండకూడదు. అలా ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయి. ప్రధాన ద్వారం ముందు ఎప్పుడు నీరు లేదా బురద ఉండకూడదు. అలా ఉంటే వాస్తు దోషం. అలాగే వస్తువులను ఇంటి బయట ఉంచడం వల్ల కూడా ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు, ఇతర స్తంభాలు ఉండకూడదు. అశుభ ప్రభావం ఇంట్లోని స్త్రీలపై పడుతుంది. కొన్ని సమస్యలు రావచ్చు. కెరీర్ అయినా, కుటుంబమైనా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే వాస్తు ప్రకారం ఇంటి ముందు గుడి ఉండకూడదు. ఇంటి ముందు దేవాలయం లేదా మతపరమైన స్థలం కలిగి ఉండటం వల్ల ఇబ్బందులుంటాయి. అది ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే డోర్ పైన కిటికీ ఉండకూడదు. ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఇలా చేస్తారు, కానీ అది వాస్తుపరంగా సరైంది కాదు.